శివుడు మన ఇంటికి వస్తాడా అంటే అవును, వస్తాడనే చెప్పాలి. ఇలా చేస్తే శివుడు మన ఇంటికి వస్తాడు. ఇలా జీవిస్తేనే శివుడు మన ఇంటికి వస్తాడు. సమస్త జీవుల పట్ల భూతదయతో మెలిగితే వృషభ వాహనుడై శివుడు మన ఇంటికి వస్తాడు. తల్లిదండ్రులను పూజిస్తూ జీవనం సాగిస్తే అమ్మ పార్వతిని వెంట తీసుకొని జగత్ప్రతి అయి శివుడు మన ఇంటికి వస్తాడు. గురువులను గౌరవిస్తూ మసలుకుంటే బ్రహ్మజ్ఞాన ప్రదాత అయిన శ్రీ దక్షిణామూర్తిగా శివుడు మన ఇంటికి వస్తాడు. విడదీయలేని అన్యోన్యతతో భార్యాభర్తలు కాపురం చేస్తే శివుడు అర్ధనారీశ్వరుడై మన ఇంటికి వస్తాడు. మనసులో ఉన్న విషపూరిత భావనలను విసర్జిస్తూ నడుస్తుంటే నాగాభరణ భూషితుడై శివుడు మన ఇంటికి వస్తాడు. పిల్లలకు మానవత్వ విలువలను నేర్పుతూ జీవిస్తే జగజ్జనని వెంటబెట్టుకొని గౌరీశంకరుడై శివుడు మన ఇంటికి వస్తాడు. ఆకలైన వారికి పట్టెడు మెతుకులను వడ్డిస్తూ ముందుకు సాగితే శ్రీ అన్నపూర్ణ సమేతుడై శివుడు మన ఇంటికి వస్తాడు. దాహమైన వారికి దప్పికను తీరుస్తూ ప్రయాణిస్తే గంగాధరుడై శివుడు మన ఇంటికి వస్తాడు. బాహ్య సౌందర్యం మీద ధ్యాస తగ్గించి మనో సౌందర్యాన్ని ఉపాసిస్తూ జీవిస్తే శ్రీ మీనాక్షి అమ్మను వెంట పెట్టుకొని సుందరేశ్వరుడై శివుడు మన ఇంటికి వస్తాడు. ప్రకృతిని ప్రేమిస్తూ పచ్చదనాన్ని కాపాడుతూ జీవిస్తే శ్రీ కామాక్షి అమ్మను వెంట పెట్టుకొని ఏకాంబరేశ్వరుడై శివుడు మన ఇంటికి వస్తాడు. పరమాత్ముడిచ్చిన కన్నులను పెద్దవిగా చేసుకొని ప్రపంచంలో ఉన్న మంచిని చూస్తూ జీవిస్తే శ్రీ విశాలాక్షి అమ్మను వెంట పెట్టుకొని విశ్వనాథుడై శివుడు మన ఇంటికి వస్తాడు. అసూయ ద్వేషాలను వదిలి జీవిస్తే బలా అంటూ మెచ్చుకొని బోళాశంకరుడై శివుడు మన ఇంటికి వస్తాడు. తోటి వారిపైన చల్లటి చూపులను వెదజల్లుతూ జీవిస్తే కైలాసవాసుడై శివుడు మన ఇంటికి వస్తాడు. కాలం కలిసి రాకున్నా ఖచ్చితమైన ఆత్మవిశ్వాసంతో జీవిస్తే కాలభైరవుడే శివుడు మన ఇంటికి వస్తాడు. ప్రపంచం మనల్ని చిరిగిన చీటీగా వల్లకాడులో వెదిలి వెళ్ళిన నాడు రుద్రుడై శివుడు తనలో కలుపుకుంటాడు. అనంతాన్ని ఆవరించిన శివుడు అందరి మొరను వినగలడు. శివుడంటే నాగరికత, శివుడంటే జీవన విధానం, శివుడంటే సర్వం, శివుడంటేనే పర్వం. సముద్రాన్ని ఆయనపై ఒలకబోయలేకున్నా ఆయనపై సముద్రం అంత నమ్మకాన్ని పెట్టుకొని 4 గంగనీటి తుంపరలు చల్లినా శివుడు సంతసిస్తాడు. శివుడు కేవలం విగ్రహంలో మాత్రమే కాదు, మన మనో నిగ్రహంలో ఉంటాడు. తాను సృష్టించిన వస్తువులను తనకివ్వడంలో శివారాధన పూర్తి కాదు. మనది అనుకున్న తనదాన్ని నేను అనే అహాన్ని తనకివ్వడంతో శివారాధన పరిపూర్ణం. ఇలా చేస్తే శివుడు మన ఇంటికి వస్తాడు. ఇలా జీవిస్తే శివుడు మన ఇంటికి వస్తాడు. ఇంటికి రావడం ఏంటి, మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటాడు. అప్పుడు జన్మకో శివరాత్రి కాదు, జన్మమే శివరాత్రి. రాక్షసులను సైతం వరాలిచ్చి బోళా అంటే బలాశంకరుడిగా వరాలనిచ్చాడు. అంతటి మనుషులకి వరాలనివ్వకుండా శివుడు ఉంటాడా? పిలిస్తే శివుడు రాకుండా ఉంటాడా? వస్తాడు శివుడు. ఇలా చేస్తే శివుడు వస్తాడు. ఇలా జీవిస్తే శివుడు వస్తాడు. ఇలా ప్రతిరోజు శివారాధనతో అభిషేకాలు, నిత్యం శివనామ స్మరణతో జన్మకో శివరాత్రిలాగా ప్రతిరోజు ఆనందంగా జీవించాలి.